వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. అమెరికాలో ప్రకృతి కన్నెర్ర చేసింది. కాలం కాని కాలంలో వైల్డ్ ఫైర్ కమ్మేస్తోంది. చలికాలంలో అగ్నిదేవుడు తాండవం చేస్తున్నాడు. అగ్రరాజ్యాన్ని ఆరని మంటలు వణికిస్తున్నాయి. సంపన్నుల నగరం లాస్ ఏంజలస్ బుగ్గిపాలైంది. తమ ఇళ్లన్నీ కాలి బూడిదవ్వడం చూసిన హాలీవుడ్ స్టార్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోయారు. అసలేంటి వైల్డ్ ఫైర్? ఎందుకింతగా చెలరేగుతోంది? మంటలను అదుపు చేయడంలో సోకాల్డ్ యుఎస్ ఎందుకు విఫలమవుతోంది? అమెరికాలో నిప్పు తుఫాను విరుచుకుపడుతోంది. ఎటు చూసినా ఎగిసిపడుతున్న మంటలతో హాలీవుడ్ నటుల హై క్లాస్ భవనాలన్నీ బూడిదిగా మారాయి. కోట్లాది రూపాయల కార్లు, ఫర్నిచర్, వస్తువులు సర్వస్వాన్ని వదిలేసి కట్టుబట్టలతో సెలబ్రిటీలు రోడ్డున పడ్డారు. మన భారతీయ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా బుగ్గిపాలైంది. ఆ మాటకొస్తే ట్రంప్ కొడుకు నివాసం, బ్రిటన్ యువరాజిల్లు, అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా కాలి బూడిదయ్యాయి. అమెరికాలో చాలా మంది గొప్పోళ్ల ఇళ్లన్నీ కార్చిచ్చులో కాలిపోయాయి. ఈ విధ్వంసం ఖరీదు 13 లక్షల కోట్లని ఒక అంచనా. దీన్ని బట్టి నష్టం ఏ మేరకు జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచాన్నే శాసించే అమెరికా ఈ మంటలను మాత్రం కంట్రోల్ చేయలేకపోయింది. బీచ్ పక్కనున్న ఇళ్లు కూడా మంటల్లో కాలిపోయాయంటే ఈ వైల్డ్ ఫైర్ ఏ రేంజ్లో విజృంభించిందో ఊహించవచ్చు. అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రం లాస్ ఏంజలస్, గ్రేటర్ లాస్ ఏంజలస్ అటవీ ప్రాంతంలో జనవరి 7న కార్చిచ్చు అంటుకుంది. మొదట 10 ఎకరాల్లో చెలరేగిన కార్చిచ్చు కొన్ని గంటల్లోనే 3,000 ఎకరాలకు పైగా వ్యాపించింది. ఈ అగ్ని ప్రమాదం తాకిడికి ఈ ప్రాంతాల్లో 1,80,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దావానలను ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలను బలిగొంది. దీనిని చరిత్రలో అత్యంత ఖరీదైన కార్చిచ్చుగా బీమా కంపెనీలు భావిస్తున్నాయి. నిజానికి కాలిఫోర్నియా అటవీ మంటలకు ప్రసిద్ధి చెందింది. కానీ ఈసారి వచ్చిన కార్చిచ్చు తీవ్రంగా ఉండడమే కాకుండా శీతాకాలంలో సంభవించింది. సాధారణంగా ఈ కాలంలో అగ్ని ప్రమాదాలు జరగవు. మరి లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా ఇప్పుడెందుకు మండుతున్నాయన్నది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్న విషయం. పెసిఫిక్ పాలిసాడ్ సమీపాన జనవరి 7 రాత్రి ప్రారంభమైన ఈటన్ ఫైర్ వెంచురా కౌంటీకి దగ్గరలోని వెస్ట్ హిల్స్ ప్రాంతంలోని శాన్ ఫెర్నాండో వ్యాలీకి వ్యాపించింది. తర్వాతి రోజు ఈ కెనెత్ ఫైర్ భారీ ఈదురుగాలులతో చాలా వేగంగా కమ్ముకుంది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల వల్ల పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఇళ్లు, అపార్ట్మెంట్లు, వ్యాపార సంస్థలు, వాహనాలు అన్నీ మంటల్లో మాడిపోయాయి. భీకరమైన శాంటానా గాలులు ఈ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చుకు ఆజ్యం పోయడం వల్లే ఇంత వినాశనం జరిగిందంటున్నారు. హాలీవుడ్ హిల్స్ లో మంటలను కొంతవరకు తగ్గించగలగడంతో అక్కడి ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేయడానికి వీలు పడింది. లేకపోతే మరణాలు మరింత పెరిగేవి. ఇప్పుడు హాలీవుడ్ లో రగులుకున్న కార్చిచ్చు మొత్తం సినీ పరిశ్రమని ధ్వంసం చేసిందంటున్నారు. హెలికాప్టర్ల ద్వారా నీళ్లు చిమ్మిన తర్వాతే కొంతమేర హాలీవుడ్ హిల్స్, స్టూడియో సిటీ మంటలను వేగంగా ఆర్పగలిగారు. ఇక ఈ ప్రమాదాన్ని అవకాశంగా తీసుకుని దోపిడీకి పాల్పడిన 20 మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కార్చిచ్చు కారణంగా ఆస్కర్ నామినేషన్ల ఆవిష్కరణను జనవరి 19కి వాయిదా వేశారు. అడవుల్లో ఎండిపోయిన ఆకులు, చెట్ల వల్ల పెరుగుతున్న మంటలను ఆర్పడానికి ఫైర్ సిబ్బంది ఎంత ప్రయత్నిస్తున్నా కంట్రోల్ కావడం లేదు. ఏటీఎం కార్డ్ సైజులో ఉండే అరుదైన పఫ్ ఫిష్ అనే జాతి చేపని రక్షించడానికి కొన్నాళ్ల నుంచి కాలిఫోర్నియాకు నీటి సరఫరాలో కోత విధించారని, దీని కారణంగా సుమారు 1,00,000 ఎకరాల్లో పంటలు కూడా ప్రభావితమవుతున్నాయని కొందరు వాదిస్తున్నారు. పఫ్ ఫిష్ కోసం దక్షిణ కాలిఫోర్నియాకు నీటి సరఫరా తగ్గించడం వల్లనే ఈ స్థాయి నష్టం జరిగిందని ట్రంప్ ఆరోపించారు. బీమా కంపెనీలకు ఈ పరిస్థితి గురించి ముందే తెలిసి ఉంటుందని అనుమానాలొచ్చాయి. 4 నెలల క్రితం ప్రధాన బీమా కంపెనీల్లో ఒకటి కార్చిచ్చు చెలరేగిన పరిసరాల్లోని అన్ని పాలసీలను రద్దు చేయడమే వీటికి కారణం. కాలిఫోర్నియాలో కార్చిచ్చు కొత్తమీ కాదు. ఆ మాటకొస్తే అమెరికాలో చాలా ప్రాంతాల్లో కార్చిచ్చులు రగులుకుంటూనే ఉంటాయి. అయితే తాజాగా ఏర్పడిన మంటలు మాత్రం ఇదివరకు ఎప్పుడూ లేనంత నష్టాన్ని మిగిల్చాయి. ఇది ఇంతటితో ఆగుతుందని కూడా అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాతావరణ మార్పులు అంతగా ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా జనవరి, మార్చి మధ్య ఎటువంటి అగ్ని ప్రమాద హెచ్చరికలు ఉండవు. అందులోనూ శీతాకాలంలో వచ్చే వర్షం, చల్లదనం కూడా మంటలను అదుపు చేస్తాయి. కానీ ఈసారి అలా జరగలేదు. అక్టోబర్ నుంచి లాస్ ఏంజలస్లో కేవలం 4% వర్షపాతం మాత్రమే నమోదైంది. కరువు చాలా పెరిగిపోయింది. ఎండిపోయిన వృక్షాలతో అడవంతా మంటలంటుకోవడానికి సిద్ధంగా ఉంది. దానికి తోడు శాంటానా నుంచి బలమైన పొడిగాలులు మంటలు ఆర్పడానికి చేసిన అన్ని ప్రయత్నాలను విఫలం చేశాయి. అడవులకు, పట్టణ ప్రాంతాలకు మధ్య ఇళ్లు నిర్మిస్తున్న క్రమంలో ఈ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారబోతోంది. అందుకే కాలిఫోర్నియాలో ఇంత దారుణమైన పరిస్థితి నెలకొంది. కార్చిచ్చుకు ప్రకృతి ప్రకోపమే కారణం కాకపోవచ్చని, మానవ తప్పిదం వల్లే జరిగి ఉండొచ్చనే అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. పాలిసాడ్స్లో కార్చిచ్చుల వ్యాప్తికి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కాల్చిన బాణాసంచాయే కారణమని అనుమానిస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలు, రేడియో కమ్యూనికేషన్లు, స్థానికులను ఇంటర్వ్యూ చేసిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చామని అంటున్నారు.
అగ్నికీలల వ్యాప్తిని నెమ్మదింపజేయడానికి కొన్ని రసాయనాలు కలిపిన ఫోర్స్ చెక్ అనే మిశ్రమాన్ని దాదాపు 9 విమానాలు 20 హెలికాప్టర్ల సహాయంతో లాస్ ఏంజలీస్పై వెదజల్లుతున్నారు. గులాబీ రంగులో ఉన్న ఈ పదార్థం అక్కడి నిర్మాణాలు మొక్కలపైన పడి అగ్నికీలల వ్యాప్తిని నెమ్మదింపజేస్తోంది. దీనిలోని అమోనియం పాలిఫాస్ఫేట్ అంత వేగంగా ఆవిరి కాదు. దేని మీదైనా పడితే సుదీర్ఘకాలం ఉండిపోతుంది. ఇది వృక్షాలపై పడి అగ్నికి ఆక్సిజన్ అందకుండా చేయడంతో అది వేగంగా వ్యాపించలేదు. లాస్ ఏంజలీస్ కార్చిచ్చుపై యావత్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురవుతోంది. లాస్ ఏంజలీస్ అడవిలో చెలరేగిన అగ్ని ఇప్పటి వరకు 36,000 ఎకరాలని బూడిద చేసింది. ఈ విధ్వంసం లాస్ ఏంజలీస్పై అణుబాంబు వేసినట్టే ఉంది. అమెరికాలో కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 13 లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని అంచనా. ఆకాశం నుంచి విమానాలు, హెలికాప్టర్ల ద్వారా నీరు, మంటలను ఆర్పే రసాయనాలను చల్లుతూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మిషన్ కోసం కెనడా నుంచి ఒక పెద్ద సూపర్ స్కూపర్ విమానాన్ని అద్దెకు తీసుకున్నారు. కానీ అది ఒక ప్రైవేట్ డ్రోన్ను ఢీకొట్టిన తర్వాత దెబ్బతింది. కాలిఫోర్నియా అడవుల్లో తరచూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. వీటిలో ఎక్కువ శాతం మెరుపుల కారణంగా చెలరేగుతాయి. అయితే ప్రస్తుతం మంటలు వ్యాపించిన ఈ ప్రాంతంలో మెరుపులు సంభవించినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదు. కెన్నెత్లో ఓ వ్యక్తి ఈ అగ్ని ప్రమాదానికి కారకుడని అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. లాస్ ఏంజలీస్లో చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చేందుకు విమానాల ద్వారా నిరంతరం గులాబీ రంగులో ఉన్న లిక్విడ్ను మంటలపై చల్లుతున్నారు. వేలాది ఎకరాల్లో మంటలు వ్యాపించడంతో లక్షలాది మంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు తరలి వెళ్లాల్సి వచ్చింది. కళ్ల ముందే తమ ఇళ్లు కాలి బూడిద కావడాన్ని పలువురు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయారు. కొంతమంది కార్లలో ఇళ్ల నుంచి బయటకొచ్చినా ట్రాఫిక్ జామ్లో ముందుకు వెళ్లలేక వాటిని అక్కడే వదిలేసి కాలినడకన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఎన్ని కోట్లున్నా ప్రకృతి వైపరీత్యం ముందు అందరూ తలంచాల్సిందే అని మరోసారి రుజువైంది. హాలీవుడ్ స్టార్లు లాస్ ఏంజలీస్లో జలాలను ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేయడంతో ఇప్పుడు వేల ఇళ్లను మంటల బారి నుంచి కాపాడేందుకు నీటి కొరత ఎదురవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. పెసిఫిక్ పాలిసేడ్స్లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ పవర్ పేర్కొంది. కానీ 20% హైడ్రెంట్లలో నీటి ప్రెషర్ చాలడం లేదని పేర్కొంది. కొన్ని చోట్ల ట్యాంకర్లతో నీటిని తరలిస్తున్నట్లు పేర్కొంది. ఈ విపత్తును కొందరు అవకాశంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతుండడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. బిలియనీర్లు, హాలీవుడ్ స్టార్స్ వదిలేసి వెళ్లిన ఇళ్లను దోపిడీ దొంగలు దోచుకుంటున్నారు. ఇప్పుడు స్థానిక పోలీసులకు ఇది ఒక సవాల్గా మారింది. కార్చిచ్చు కారణంగా జనాలను రక్షించడంతో పాటు ఇటు దొంగతనాలను అరికట్టాల్సి రావడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు దొంగతనాలకు పాల్పడుతున్న 29 మందిని అరెస్ట్ చేశారు. అందులోనో వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా అగ్నిమాపక సిబ్బంది వేషం ధరించి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఆకాశంలో దట్టమైన పొగ, బూడిద మేఘాల కారణంగా దక్షిణ కాలిఫోర్నియాలోని 17 మిలియన్ల మంది ప్రజలు గాలి నాణ్యత, ధూళి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో లాస్ ఏంజలీస్ ప్రకృతి సౌందర్యానికి నిలయం. ప్రపంచ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ హాలీవుడ్కు కేంద్రం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కుబేరుడు నివసించే ప్రాంతం ఇది. ఇది అమెరికాలోనే అత్యంత జనాభా కలిగిన 2వ నగరం. అలాంటి లాస్ ఏంజలీస్ ఇప్పుడు మరుభూమిగా మారిపోయింది. అమెరికాలో గతంలోనూ అగ్ని ప్రమాదాలు జరిగాయి. 1898లో నార్త్ కారోలినా, సౌత్ కారోలినా అగ్ని ప్రమాదంలో 3 లక్షల ఎకరాల భూమి దహనమైంది. 1910లో అమెరికాలోని మోంటానాలో కార్చిచ్చు సంభవించింది. 30 లక్షల ఎకరాల్లో మంటలు వ్యాపించాయి. 87 మంది ప్రాణాలు కోల్పోయారు. 1940లోనే అలాస్కాలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 లక్షల ఎకరాల భూమి నాశనమైంది. దీనిని రబీ ఫైర్ అని పిలుస్తారు. 2004 అలాస్కాలో 13 లక్షల ఎకరాల భూమి కాలిపోయింది. 2018లో కూడా కాలిఫోర్నియాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో కోట్ల విలువైన ఆస్తి నాశనమైంది. 2020లో మళ్లీ కాలిఫోర్నియాలో కార్చిచ్చు చోటు చేసుకుంది. 10 లక్షల ఎకరాలకు పైగా అటవీ భూమి ప్రభావితమైంది. 2024 ఫిబ్రవరిలో టెక్సస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మిలియన్ ఎకరాలకు పైగా భూమి దెబ్బతింది. దీనికి స్మోక్ హౌస్ క్రీక్ ఫైర్ అని పేరు పెట్టారు. 2018లో కాలిఫోర్నియాలోని ఊల్సే ప్రాంతంలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో 10,000 ఎకరాలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఇది అటవీ ప్రాంతంలోని పర్యావరణ వ్యవస్థను నాశనం చేసింది. చాలా మొక్కలు ధ్వంసమయ్యాయి. సింహాల సంఖ్య తగ్గింది. చాలా జంతువులు ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోయాయి. ఇలాంటి కార్చిచ్చులు పచ్చని ప్రకృతిని నాశనం చేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక్క విషయం మాత్రం రుజువైపోయింది. అమెరికా అగ్రరాజ్యమైన అధునాతన సాంకేతికత అందుబాటులో ఉన్న పూర్తి స్థాయిలో విపత్తును నియంత్రించే వ్యవస్థ మాత్రం లేదని తేలిపోయింది. ఇటీవల వచ్చిన తుఫాన్లకు కూడా అమెరికా వణికిపోయింది. ఇప్పుడు తరచుగా వచ్చే వైల్డ్ ఫైర్ యుఎస్ను కలవరపెడుతోంది. అమెరికా యంత్రాంగం సమర్థతపైన ఇప్పుడు నీలినీడలు ముసురుకుంటున్నాయి. ఇప్పటిదాకా అమెరికాలో ఏ విపత్తొచ్చినా ప్రాణ నష్టం కలగకుండా చూస్తారనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అదీ లేదని కార్చిచ్చు కళ్లకు కట్టినట్టు నిరూపించింది. దీంతో ప్రకృతికి పేద ధనిక దేశాలనే తేడా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భూమి మీద అత్యంత సురక్షిత ప్రదేశం అంటూ ఏదీ లేదని, ప్రకృతి విపత్తులొస్తే ఎక్కడున్నా నూకలు చెల్లుతాయనే వాదన వినిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు బీమా రంగం కూడా కార్చిచ్చు దెబ్బకు కుదేలయ్యే పరిస్థితి నెలకొంది. జేపీ మోర్గన్, మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం $20 బిలియన్ వరకు బీమా సంస్థలకు నష్టం వచ్చే అవకాశం ఉంది. కాలిఫోర్నియాలోని అతిపెద్ద బీమా సంస్థ స్టేట్ ఫార్మ్ కొన్ని నెలల కిందటే పాలిసాడ్స్లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించి పాలసీలు ఇవ్వడం ఆపేసింది. దక్షిణ కాలిఫోర్నియాలో కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో 6 నెలల పాటు ప్రభుత్వం ఖర్చులు భరిస్తుందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. శిథిలాల తొలగింపు వంటి చర్యల్లో సాయం చేస్తామన్నారు. బీమా సంస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. లాస్ ఏంజలస్ పరిసర నివాసాలకు బీమా రక్షణ కల్పించేందుకు కొంతకాలంగా నిరాకరిస్తూ వస్తున్నాయి. ప్రమాదాలు జరిగితే భారీ మొత్తంలో బీమా సొమ్ము చెల్లించాల్సి ఉండడమే ఇందుకు కారణం. లాస్ ఏంజలస్లో ధ్వంసమైన ఇళ్ల స్థానంలో కొత్తవి నిర్మించబోతున్నారు. అందుకు ప్రభుత్వం సాయం అందించబోతోంది. కార్చిచ్చులను దృష్టిలో పెట్టుకుని వాటి నిర్మాణంలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. లాస్ ఏంజలస్ కార్చిచ్చుకు కారణం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి విపత్తులకు ప్రకృతి కంటే మానవ తప్పిదాలు ఎక్కువగా కారణమవుతుంటాయి. అడవుల్లో సాధారణంగా పిడుగుపాటు వల్ల కార్చిచ్చులు రగులుతుంటాయి. కరెంటు స్తంభాలు నేల కొరిగినప్పుడు చెలరేగే మంటలు కార్చిచ్చుగా మారుతుంటాయి. ఇవిగాక మనుషుల నిర్లక్ష్యం కూడా ఈ ఉత్పాతానికి దారితీస్తుంటుంది. కాల్చిపడేసిన సిగరెట్ సైతం పెను విపత్తుగా మారొచ్చు. తాజాగా లాస్ ఏంజలస్ ను బుగ్గిపాలు చేస్తున్న కార్చిచ్చు సైంటిస్టులనే నిర్ఘాంతపరుస్తోంది. మంటలు ఇంత వేగంగా వ్యాపించడం మునిపెన్నడూ చూడలేదని అగ్నిమాపక అధికారులు అంటున్నారు. వాతావరణ పరిస్థితులు ఇందుకు దోహదం చేశాయని చెబుతున్నారు. లాస్ ఏంజలస్లో చాలా రోజులుగా వానలే లేవు. దాంతో చెట్లు చేమలతో పాటు కొండల దిగువ ప్రాంతంలో గడ్డి పూర్తిగా ఎండిపోయింది. కనుకనే మంటలు సులభంగా అంటుకుని వ్యాపించాయి. బలమైన ఈదురుగాలులతో పరిస్థితి మరింత విషమించింది. వీటి వేగం గంటకు 129 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అగ్నికి ఆజ్యంలా కార్చిచ్చుకు ఈ గాలులు జత కలిశాయి. వాటి దాటికి విమానాలు, హెలికాప్టర్లు ఎగిరే పరిస్థితి లేకపోవడంతో ఆకాశం నుంచి నీరు, అగ్నిమాపక రసాయనాలు చల్లే వీలు లేకుండా పోయింది. దాంతో మంటలను అదుపులోకి తేవడం మరింత కష్టసాధ్యంగా మారింది. లాస్ ఏంజలస్లో 2022-2023లో వరుసగా 2 ఏళ్లు భారీగా వర్షాలు కురిశాయి. ఏకంగా 133 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో చెట్లు బాగా పెరిగాయి, పచ్చదనం పరుచుకుంది. 2024లో పరిస్థితి ఒక్కసారిగా తారుమారైంది. వర్షాలు లేక కరువు తాండవించింది. చెట్లు ఎండిపోయాయి. దక్షిణ కాలిఫోర్నియా మొత్తం కరువు ఛాయలే. కార్చిచ్చు ఊహాతీత వేగంతో వ్యాపించడానికి ఇదే ప్రధాన కారణమనేది సైంటిస్టుల విశ్లేషణ. ఇంకా కుట్రకోణాలు, న్యూ ఇయర్ వేడుకలు అంటూ కొన్ని వాదనలు తెరపైకొచ్చినా వీటిని అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు.